చదువుతున్నాండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, కనికరించండి. నీ కృప ద్వారా అయా ఇదిగో తండ్రి, మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి ప్రభువా. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఆధ్యాత్మిక భౌతిక జీవిత యాత్రలో, అది కుటుంబస్థి పరిస్థితులు కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, ఇక ఎక్సెట్రా దేని విషయంలో అయినా సరే మాకు అవసరమైన మాటలు మీరు ఇచ్చిన లేఖనములో నుంచి దేవా, ఆ లేఖనాన్ని విరిచి దాని చాటును మీరు దాచి ఉంచిన నూతనమైన లోతైన మర్మములు, ఆత్మ ప్రత్యక్షతో కూడిన సర్వసంపూర్ణ సత్య ఉపదేశమును బయటకు తెచ్చి మీ దాసుడు నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నాతో మాకు అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మాకు వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేసే తత్వం కలిగి, నువ్వు కోరుకున్న శిష్యులైన సేవక గణముగా మార్చబడి నీ ఘనమైన గొప్ప సేవ చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కూడా మాకు దయచేయండి అయ్యా. అందుకే ప్రభువా, మాకు ఉపదేశించండి. మేము సంపూర్ణులు మగునట్లు, ఈ భూమి మీద నీ చిత్తం, నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా దేవా, మేము నెరవేర్చిన వారమై నిన్ను క్రీస్తు న్యాయపీఠ మీద ఎదుర్కొని నిన్ను మహింపరిచే వారికి ఉండుటకు సహాయం చేయండి. క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రభువా, నీవు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులందుకు నిత్యత్వంలో ప్రవేశించి జగతి పునాది వేయబడక మునుపు వధువు సంఘంలో నువ్వు నిర్ణయించిన ఆ స్థానం మేము కోల్పోక అది సంపాదించుకొని యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా ప్రభువా, నీ కృపచేత మా వంచులో మమ్మల్ని నిలబెట్టి, నీ కృపచేత మా నడుము బిగించి, మీ కృపచేతే మా ఎదుటించబడిన పరుగు పందెంలో గురి అయిన నీ వైపు చూస్తూ ఓపికతో సాగిపోయేలా కృపనిమ్మని, ఆ కృప కలుగునట్లుగా ఉపదేశించి మమ్మల్ని బలపరిచి నడిపించి నీ పని జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని అయా మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ప్రభువా, సహాయం చేయండి. మా ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సర్వశక్తిమంతుడైన యేసయ్య, నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. నీవే నాతో మాతో మాట్లాడినయ్యా. ఇదిగో తండ్రి, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ శిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుట్టవే శుద్ధ సువర్ణంగా మార్చు. దేవా, నీ పరలో శుద్ధ సువర్ణ ఛాయలు నా నెత్తిమింకును గొప్పగా ఉంచి, నీ శుద్ధ జలం నాపై కుమరించి, నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచి ప్రభువా, నీవే నాతో మాతో మీరు మాట్లాడినయ్యా. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీ కృప మాకు దయచే అయా. మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 8, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే అయా. ఇదిగో తండ్రి, యెషయా 51, 16 ప్రకారం నీ కృప నాకు దయచే. యేసయ్య అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27, 28, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే ప్రభు. మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైన వాడి దూతలైన చీకటి అంధకార శక్తులైన ఈ ప్రాంతాన్ని పట్టి వెరిపిస్తున్న దురాత్మల అంధకార చీకటి శక్తులైన ప్రభువా, ఇదిగో ఈ ప్రార్థన లేఖిస్తున్న వారి చుట్టూ ఉన్న ఇంకేమైనా సరే యేసు నామములో వాటినోడి ప్రభావాన్ని మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి నీ పునరుద్ధాన శక్తితో బంధించి నిత్య నరకాగ్నికి ఇసిరి కొడుతున్నాం యేసు నామములో. రిఖాందాల్లా షరాబా ప్రభు, నీ బలమైన సన్నిధి మా మధ్యుండును గాక. నీ మహిమ తేజస్సు ప్రసన్నత మా మధ్యుండును గాక. పరిశుద్ధాత్మ బలముగా మా మధ్య ఉండును గాక. ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి నీ సన్నిధి, మహిమ, తేజస్సు, ప్రభావం బలముగా మా మధ్య ఉండును గాక. యేసయ్య,
నీలో ఉన్న మహిమ, తేజస్సు, ప్రభావం, నీ మహాపునరుద్ధాన శక్తి, శిలువ రక్తం మా మధ్య ఉండునుగాక, ఈ గృహంలో ఉండునుగాక, ఈ ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి ఒక్కరూ నా గృహంలో ఉండునుగాక యేసునామములో. ప్రభువా నీ బలమైన సన్నిధి నిత్యముగా నీ బిడ్డలు అనుభవించుదురుగాక. ప్రభువా కార్యము జరిగించండి, సహాయం చేయండి. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రభు, మేమున్న గృహాల చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకవిస్తున్న వారు ఉన్న గృహాలు సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగా నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చాయి. యెషయా 51:16 ప్రాకారం నీ చేతిని దాచిపెట్టాయా. అయ్యా ఇదిగో తండ్రి, నీ దేవదూతలను, అగ్నివటి రథముల సైన్య సమూహాన్ని చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని, తేజమాను వెలుగు, సన్నిధి కాంతిని దేవా జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహించగిన ప్రభావం ఇక్కడ నుంచి నువ్వు కోరుకున్న నలుదిక్కులకు యేసునామములో ప్రబలిల్లు వెళ్ళును గాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ యేసునామము నిలిచి ఉందువు గాక. ఈ కాలనీ పట్టణము చుట్టూ, గ్రామం చుట్టూ కూడా ఉందువు గాక. ఈ కాపుదల కలుగును గాక. ప్రభువా నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని, సమస్త విషయాలు కృప అనుగ్రహించమని, నీవే తోడుండి నడిపించి దేవా మాకు బోధించి బలపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని దేవా నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువునందు సమకూడిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖనంలో ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే ఫిలిప్పు అనే వ్యక్తి. ఈ ఫిలిప్పు ఎక్కడ నుంచి వచ్చాడు ఏమిటంటే మనకి లేఖన పరిజ్ఞానం కొంతలో కొంత ఉన్నవారికి ఇట్టే ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాడంటే యేసు ప్రభు వారు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆత్మబలము పొంది తండ్రి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తన వంతుగా తాను నడుం బిగించి దేవుని మాటలు ప్రకటించుకుంటూ బయలుదేరి వెళుతున్నప్పుడు మొదటిగా బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యులు ఇద్దరు ఆయన చూస్తూ ఉంటారు. బాప్తిస్మిచ్చు యోహాను అంటాడు, ఏంది ఇద్దమ్మా అవసరం సరిపో ఏంది వాళ్ళని ఆయన చూస్తున్నారు అని చెప్పంటే, నువ్వు చెప్పిన అతను ఇతనే కదా అంటాడు. అవును, లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అతనే అని. ఆహా సరే మీరు అతన్ని వెంబడించండి అంటాడు. సర్వసాధారణంగా ఇవాళ సేవలైనా పరిచర్లైనా ఈ మాదిరి స్వేచ్ఛగా నాదేముందులే దేవుని ప్రణాళిక చొప్పున వచ్చినటువంటి దైవజనుడికి నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి అతని దగ్గర దేవుని మాటలు విని దైవ సన్నిధి అనుభూతి పొంది ఆధ్యాత్మిక పరిపక్వతలోకి ఎదగాలని అనే విశాల హృదయం వాళ్ళ సేవలో చాలా కరువైపోయింది. అంతా సంకుచితం, ఇరుకనమాట. ఇరుకైన హృదయాలతో ఈ ఇద్దరిని పంపించే మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పడతారు, మనకు వచ్చేది ఏముండదు అన్న టైపుగా అయిపోయింది వాళ్ళ సేవ. బాప్తిస్మిచ్చు యోహాను అయితే ఆ మాట ఆలోచించలేదు. కానీ ఆయన అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. కాబట్టి మీరు నా కాడ మీరు నేర్చుకునే దానికంటే ఆయన దగ్గర ఇంకా నేర్చుకునేది ఉంది కాబట్టి వెళ్ళి ఆయన వెంబడించండి అంటే. వెంబడించండి అన్నప్పుడు యేసు ప్రభు వారు వెనకాల పడిపోతూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తాడు. ఏం చూస్తున్నారు? ఆహా నువ్వు ఎక్కడుంటావు ఏంది రబ్బీ అంటే బోధకుడా, నువ్వు ఎక్కడుంటావు, ఆ అడ్రస్ ఏదో చెప్తే మేము కూడా నిన్ను వెంబడిస్తామంటే సరే రండి చూదురుగానని చెప్పని తీసుకెళ్తారు. అలాగా వాళ్ళు రక్షించే ఆ ఇద్దరు యేసు ప్రభు వారితో నడుస్తూ ఉండగా వాళ్ళకు సమీప బంధువు అయిన ఫిలిప్పును పట్టుకుంటారు. బాప్తీస అనుభవంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ప్రభు కృపచేత సమీప బంధువులు కావచ్చు ఇంకెవరైనా కానీ ప్రభు కృపతో
సాధ్యమైనంత వరకు మొదటిగా మనం బలపడాలి. మనం బలపడకుండా ఇంకొక వ్యక్తికి చెయ్యి అందిస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా బిళ్ళ బీటుకు పడిపోతాం. ఒక మాటమే లేదు. ఎందుకంటే చిన్న ఉదంతం, శాలిమరాజు అన్న బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ముందుగా ప్రసంగంలోకి ఈ మాట చెప్పిన అనుభవం అది నాకు గుర్తుంది. ఏంటంటే పేకాట ఆడే ఇద్దరు స్నేహితులు ఒకడు బాప్తిస్మ పొందాడు. బాప్తిస్మ పొంది హడావుడిగా రెండో రోజే హడావుడిగా వచ్చి తన స్నేహితుని ఇంటికాడికి వచ్చి, అమ్మాయి వాడుండా అని కేకేస్తే, ఇప్పుడు ఎందుకు ఉంటాడన్న సచ్చినోడు, తెల్లారిందో లేదో పోయిండు, యాడికమ్మా ఇంకేడికి పోతాడమ్మా, యాడికి పోతాడే ఆ సచ్చినోడు, ఆ పేకాటగాడ కూర్చుండు పో, ఆడే ఉంటాడు అంట. ఒక మాట అడుగుతుంది ఆ తల్లి, అన్నా నువ్వు మారావు కదా, నా భర్తను కూడా మార్చన్నా అంటే, అందుకే కదమ్మా నేను వచ్చింది, ఎందుకు వాడి సంగతి నేను తెలుస్తా చూడు అని చెప్పని పోయిండు. వాడు ఆడుంటాడో నాకు తెలుసులే, ఎందుకంటే వీళ్ళిద్దరు అడ్డా ఒకటే. ఒకప్పుడు ఆడ కూర్చుంటారు, పేకాటగాడ కూర్చునేవాడు. ఆడపోయి కూర్చొని పేకాట ఆడుతూ ఉన్నాడు. పోయాడు పక్కన నుంచొని, రే వేసిరారా నేను రాను పోరా అంటాడు. వేసిరారా నేను రాను పోరా, మా అమ్మాయి బాధపడుతుందిరా, ఈ పేకాటను మానే, రేయ్ నీకు పట్టింది దానికి పట్టింది పిచ్చి, పోరా పో అని చెప్పాను. కాదురా రావాల్సింది, నువ్వు వస్తేనే పోతా, లేకపోతే ఉంటే ఉండరా, నాకేం పోయింది, నీ ఆట సంగతి తెలుసుకుందే నేను లేవనని నీకు తెలుసు, సరే ఉంటే ఉండు అని చెప్పని ఉండబెడితే నిలబడి చూస్తా ఉండి, రే ఆ మొక్క ఇటేరా, రే ఆ మొక్క తీసి బయటేరా, అట్లా చిన్నగా వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బాగొట్టాడు. ఆ కూర్చోబెట్టిన వాడి దగ్గర లేచి, వాడి నీ నుంచి డబ్బులు పోయినరా అని చెప్పాను. ఎవడురా నీకు నేర్పింది ఆట, లే పక్కరా అని చెప్పని అతగాడిని లేపాడు. బాప్తిసం పొందిన ఇతగాడు పోయి ఆడ కూర్చొని, ఏరా మొక్కే అని చెప్పని వాడిలో ఒకడైపోయాడు. బార్ షాప్ కూడా కొడితే, ఇది బావా ఈ ఒక్క పూటకే మీ అమ్మాయి మీద ఒట్టు, నువ్వు ఇప్పుడు పెగ్గేయకపోతే, ఒరే మా అమ్మాయి మీద ఒట్టలేదు, ఏం లేదు, అయిపోయింది అంతా అయిపోయింది, బాప్తిజం పొందారా, ఎంతమంది లేరు అట్ట పుచ్చుకొని తర్వాత మెలకుండా వెళ్ళిపోయాడు. ఏం కాదులే ఆ పాజిటివ్ చూస్తుండా ఏంది అని చెప్పని బలవంతంగా తీసుకుపోయి, రే బావా నేను వస్తాను కానీ ఏం ముట్టుకోను, చిన్నగా అలవాటు పడ్డ ప్రాణం కదా, వాసన తగలం కానీ వాడికి నరాలు జుమ్మని ఉన్న గాడికి ఫుల్లుగా పంది అవతారం వచ్చుతుంది అన్నమాట. ముందేమో పిల్లి, బార్ షాపు పోయేవాడు ముందు వ్యవహారం ఎట్టుండదంటే పిల్లి, ఆ తర్వాత కాస్తంత ఎక్కంగానే పులి, అది కాస్త అది హద్దు మీరితేనేమో పంది, బురదలో పడ్డ పందిలాగా ఆడబడి ఉంటాడు, వాడిని ఎత్తి మీద నీళ్లు పోసి గందరగోళం. బాప్తిసం పొందిన వెంటనే మనం ఇంకొకటి చేయటానికి అలవాటు పడటానికి ముందు వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి అంటే, మొదటిగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడాలి, వాక్యం చదువుకోవాలి. సాధ్యమైనంత వరకు వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, అవకాశం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటూ, ఆన్లైన్ ప్రార్థన దొరికినప్పుడు దాన్ని సంతోషంగా దానిలో పాలివారమై ప్రభు కృప పొందుకోవాలి. కనీసం 2 సంవత్సరాలైనా ఆ స్నేహాలకు ఎడంగా ఉంటే, అప్పుడు వీడు ఎందుకు రావట్లేదు, ఈమె ఎందుకు రావట్లేదు అన్న ఒక ప్రశ్న వాళ్ళలో పుట్టింది. నేను బాప్తిసం పొందినప్పుడు నాగరోల్ ట్యాక్స్ సెంటర్లో ఉండేవాడిని. బాప్తిసం పొందిన సంవత్సరం దాకా ఆ ప్రాంతంలో కనపడలే. ఏందా బయట పోయి వాళ్ళు కనపడతలేదు ఏంద్రా కంటికి కూడా, యాడికి పోతాను ఏందా, నేను బాప్తిసం పొందాను బాబాయ్, ఇక్కడ ఉండలేదు, పలానా సెంటర్లో పలానా చోట ఉంటున్నాను. అవునా, కనపడతలేదు నన్ను, బాప్తిసం పొందగా చాలా మార్పు కనపడుతున్నాను నీ మాటలో కానీ నీ తీరులో కానీ. ఆ వ్యక్తులకు దగ్గరగా ఉంటే మనల్ని పెద్దగా అబ్జర్వ్ చేయరు. ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో అప్పుడు, ఇవాళ పగటి వేళ అటు నాగరోల్ ట్యాక్స్కి వెళ్తే ఒక పెద్ద ఆయన రిక్షా లాగేవాడు. ఆ పెద్ద ఆయన నుండి, ఎరా అబ్బాయి ఏడున్నావు ఏందా అని మామూలుగా తొందరగా నోరు జారుతాడు. ఆ నోరు జారకముందే చెప్పా, అయ్యా నేను బాప్తిసం పొంది దేవుని కృపను బట్టి సేవ చేస్తున్నాను, ఇప్పుడు సేవకుడిని, పలానా చోట ఉంటున్నానంటే, సేవకుడు వైవా, సర్లే అని చెప్పి ఇక మారు మాట్లాడాల, మెలకుండా వెళ్ళిపోయాడు సైలెంట్గా. నన్ను చూసిన వాళ్ళు, నాకంటే ఆధ్యాత్మికంగా హోసన్న మందిరంలో ఎదిగిన వాళ్ళు,
వాళ్ళు నన్ను చూసి వందనాలు పెడితే నాకు భయం పుట్టేది. అయ్యో ప్రభు, వాళ్ళు నాకంటే ఆధ్యాత్మిక జీవితంలో పెద్దోళ్ళు, వాళ్ళు వందనాలు పెడుతున్నారు, నా జీవితం ఏ పాటిదే అంటే వాళ్ళు వందనాలు పెట్టినప్పుడల్లా భయం వేసేది నాకు. ఎందుకు ఆ మాట నేను వాడుతున్నానంటే, నా బ్రతుకు నేను చూసుకుంటే వాళ్ళ ముందు నేను పనికిరాను. ప్రభు కృపను బట్టి ఈరోజు కూడా వాళ్ళు ఎన్నోసార్లు నన్ను చూసినప్పుడు ఎన్నో ప్రశ్నలతో శోధించిన సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ ఎక్కడ వెనుక తగ్గకుండా ప్రభు కృపను బట్టి ప్రతి దానికి సమాధానం ఇస్తే ఈరోజు చూసి వందనాలు పెట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు. మనల్ని ఖచ్చితంగా బాప్తిసం పొందిన తర్వాత మనల్ని పరీక్షిస్తారు. ఎంత వాటికి వీడు నిలకడగా ఉంటాడు, ఎంత వాటికి ఏమి నిలకడగా ఉంటుంది, ఏ కోణాలు ఈ వ్యక్తుల్లో మార్పులు కనపడుతున్నాయి ఏంటన్నది ఖచ్చితంగా గమనిస్తారు. అయితే ఇంచుమించుగా ఒక సంవత్సరం మనకున్న ఆసక్తిని బట్టి, తీవ్రతను బట్టి 1-2 సంవత్సరాలు ప్రభు పాదాలు పట్టుకొని వెనుగులాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు కృప పొందుకుంటాం. మనము బాప్తిసం పొందిన వెంటనే ఎవరికోళ్ళు సువార్త అందించాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఆ నడిపింపు రాదు. నాకు పౌడిపాడు అగ్రహారం అని చెప్పని ఇక్కడ తిమోతి పాస్టర్ అని ఆ దైవజనుడు పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ పెట్టారు. నేను బాప్తిసం పొందిన తొలిదిన కొత్తలో ఒక సంవత్సరంన్నర అవుతుందేమో. అయితే నేను అప్పుడు బజాజీలు తోలేవాడిని. దానిలో ఇడదాకా పోయేద్దారా, అటు నుంచి అటు ఆకులు గణపారం కూడా పోయి రావాలి, పోయిద్దాం పదా, సరేనయ్యా అని వెళ్ళాం. విజయవాడ నుంచి దేవదాసయ్య గారు వచ్చారు. ఆయన వచ్చి వాక్యం అందించాడు. ఆర్ఆర్కే మూర్తి గారు, దేవదాసయ్య గారు ఎవరో వచ్చారు, వాక్యం అందించాడు. ఆ రోజు దేవుని బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ ఉంది. అది నన్ను అలా తాగిపోయింది. ముఖమంతా వాడిపోయి కళ్ళ నిండా నీళ్లు గారిపోతుంది. నన్ను చూసి సేవకులు పక్కనున్న పిల్లలు అంతా అంటారు, నీ ముఖం ఏంది అట్టుంది. నాకేం బాగానే ఉన్నా కానీ ఏదో నీ ముఖం అంతా వాడిపోయింది అట్టుందేందా, కానీ బాగానే ఉన్నాను నాకేమైందా ఏదో. తర్వాత దైవజనం చెప్పాడు, దానిలో ఇక్కడ పరిశుద్ధాత్మ బలముగా ఉంది, ఇక్కడ సన్నిధి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన దేహం తట్టుకోలేదు. అయితే మన ఊరకు అలా తాగితేనే పువ్వు వాడిపోయినట్టు మన ముఖం వాడిపోద్ది. అయితే అది నేను తాకింది. అదే ఫస్ట్ టైం నేను ఒక సేవకుని అనుకొని కానుక పెట్టారు ఆ రోజు. దాన్ని భద్రం చేసి పెట్టుకుంటే ఒకడు బైబిల్ ఎత్తేసాడు. చివరికి బైబిల్ ఎత్తుకొని పోయాడు వాడు. ఆ రోజు తర్వాత ఇక నేను వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాను. ధారాళంగా వాక్యం నడిపింపు వచ్చింది. అలా సాధ్యమైనంత వరకు అనేకులకు సువార్త అందించటం, నన్ను నేను కాపాడుకోవటానికి ఉపవాసం ఉండి ప్రార్థనలు గడపటం. ఎక్కువగా మ్యాక్సిమం నేను నిద్రపోయేసరికి 2:30-3 అవుతుంది. అప్పుడు దాకా నాకు నిద్రపడదు. ప్రతిరోజు ఇక అదే టైం నాకు. ఒక్కొక్క రోజు అయితే 4-5 కూడా నిద్రపట్టదు. ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, విసుగు పుట్టినప్పుడు కొంచెంసేపు అలా అడ్డం పడి దైవజనుల యొక్క వాక్యాలు వింటా, మళ్ళీ లేచి అమ్మని మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన చేసుకుంటా గడప బట్టే ఆ పరిశుద్ధాత్మ దేవుడి పావురం ఆకారంలో నాలో వచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగ నేను కనుక పెనుగులు ఆడకపోయినడితే నేను ఆ కృప పొందుకునేవాడిని కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇలానే అట్లా తిరిగి ఆ సరిగా ఇట్లా నిలబడి మోకాళ్ళ మీద ఉన్నాను బైబిల్ పట్టుకునిలా. కొంత సమయం అయిన తర్వాత ఈ పెళ్ళ కదలటం మొదలైంది. ఆ తర్వాత ఇది ఆ లైట్ కంటే తెల్లగా మారిపోయినాయి. ఆ తర్వాత పావురం రెక్క కనపడుతుంది. అట్లా రెక్కలు కుడుతున్న పావురం పైకి లేచి అట్లా వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి గుండె సరిగా నేను నిలబడి చూస్తాను. 2018లో ఆ అనుభవాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. బాప్తిసం పొందింది 2015. 2018లో ఆ అనుభవాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఆ సంవత్సరమే దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం, శాశ్వతమైన దేవుడు నీకు నివాసస్థలముగాను నిత్యముగా నుండి బాహువులు ఆయన క్రింద నుండును అని చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో పెట్టుకుంటే ఆ మాట ఉంది. ఆ వాగ్దానం ఆ సంవత్సరం ఇచ్చాడు. ఆ సంవత్సరమే దేవుడు దాన్ని నేను అనుభవించేలాగా ప్రభు కృపనిచ్చాడు. అంతకుముందు నాలో ఉన్న చిన్న పాటి దెయ్యాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి.
ప్రతి మనిషిలో ఖచ్చితంగా కొన్ని దురాత్మలను దేవుడు కావాలని ఉంచుతాడు. సేవకులైనా సరే కావాలని ఉంచుతాడు. ఎందుకై ఉంచుతాడంటే నీ హృదయంలో ఉన్న బలిపీఠంపై అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. లేవి 6:13 సెలవిచ్చినట్లుగా మన హృదయమే దేవునికి దేవాలయం. మన హృదయమే ఆయనకి సింహాసనం. ఇప్పుడు ఆయనకి దేవాలయమైన మన హృదయంలో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూ ఉండాలి. ప్రార్థన అనే అగ్ని, విజ్ఞాపన అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని నిత్యం బాగా మండుతూ ఉండాలి. అది ఎప్పుడైతే మండుతున్నప్పుడు చిన్నగా ఒక్కొక్క చీకటి వెళ్ళిపోతాను. నాలో నుంచి చీకట్లు వెళ్ళిపోవటం చిన్న చీమలాగా ముందు బయలుదేరి ఆ తర్వాత కొద్ది వంటలాల బయటికి వెళ్ళిపోయాను. అట్లా కొన్ని పోవటం కొన్ని రావటం చివరికి ఎప్పుడైతే 2018లో ఆ పరిశుద్ధాత్మ అనుభవం నేను పొందానో ఇక ఆ దెబ్బతో ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా దెబ్బతో ఏమీ లేవు. ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధిలో పెనుగులాడాలి. అయ్యా, నాలో నువ్వు ఉంచినటువంటి ఏయైనా చీకట్లు ఉంటే వాటిని తీసేయి. అవి తీసేయడానికి మరి వాటికై పోవటానికి నా వంతుగా నేను ఎంతగా ప్రార్థనలో పెనుగులాడాలి, ఎంతగా వాక్యం చదవాలి, ఎంతగా పరిశుద్ధాత్మ కొరకు ఎంపర్లాడాలి. ఆ కృప నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. షాలేం రాజు గారు సేవ అంత విస్తరించడానికంటే ముందుగా ఒక అనుభవం ఎదురైంది ఆయనకి. నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలు, మామిడి తోటలు, జీడిపప్పు తోటలు అవి ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఏకాంత ప్రార్థన కానీ ఆ తోటల్లోకి కొంతమందిగా వెళ్ళారు. ఎవరికోళ్ళు డివైడ్ అయిపోయారు. పాస్టర్ గారు మాత్రం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అప్పుడు అది కటిక ఉపవాసం అయింది. 3 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు అన్నా ఉన్నాయి, ఒక గ్లాసు నీళ్ళే. అంత కటికమైన ఉపవాసం చేశాడు. అలా ఉపవాసం ఉండి ఆడ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అట్లా చిన్నగా నీరసంతో సమస్యలు అట్లా కొంచెం వాలాడు. ఆయనలో నుంచి నల్లటి ఆకారం పైకి లేచి బయటికి వెళ్ళిపోవటం చూశాడు ఆయన దర్శనంలో. నిద్రలో చూస్తూ ఉన్నాడు. అది వెంటనే పైకి లేచి ప్రార్థన చేసుకున్నాడు. ఆ రోజు ఆ అనుభవంతోనే ఆ పరిచర్య టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క సమయంలో అలాగ వాళ్ళలో ఉన్న వాటిని బయటకు తీసేస్తాడు ప్రభు. అయితే మనం పెనుగులాడాలి, ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. దీనికి నిర్వచనం అంటే సాదృశ్యం ఏడ దొరుకుతుంది అంటే, ఒక చీకటి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయి దాని దాహం తీర్చుకోవడానికి ఆ ఇల్లు ఎతికి చివరికి తన దాహం తీరక వదిలిపెట్టి వచ్చి నీళ్ళు ఎలా ఉందో చూసి వద్దాం, అసలు ఆడైనా నాకు అవకాశం దొరుకుతుందని చూస్తే అంత చక్కగా అమర్చి పెట్టి ఉండటం చూసి దానికంటే చెడిపోయినా 7 పట్టుకొచ్చుకున్నది. మొత్తం వచ్చి ఆడనే ఈ మొదట వదిలిపెట్టిన ఆ ఇంట్లోనే వచ్చి కూర్చున్నాయి. మరి ఇక ఎప్పుడు పోతే మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడినప్పుడు ఆ అగ్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని తాకిడికి మనలో దైవ యొక్క స్వారూప్యం అంతరంగంలో ఎక్కువగా ఎప్పుడు ఏర్పడుతుంటుందో అప్పుడప్పుడు ఒక్కొక్కటి చిన్నగా బయటకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్రతి మనిషి ఆ చీకట్ల విషయంలో ప్రార్థన చేసుకోవాలి. అవి మనిషిని ఖచ్చితంగా ఏలుబడి చేసి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాకుండా చెడగొడుతుంది. ఇప్పుడు ప్రభు ఎక్కడో కుమ్ములాట పెట్టల, మన దేహంలోనే మనలో వాటి నుంచి అటు ఆయన పాద సన్నిధి ఇటు వీటి మధ్యలో నలుగుతున్నట్టు మనకు అర్థం కాదు కానీ నలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని మనలో రేగుతున్న కొద్దీ మండుతున్న కొద్దీ అవి చిన్నగా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఇక్కడ స్థానం లేదు, మనకి ఇక్కడ ఖాళీ చేయాలా, దేవుడే వచ్చి ఆ వ్యక్తుల్లో ఉంటున్నాడు కాబట్టి మనకు స్థానం లేదు, ఇక మనం బయటికి పోవాలి అని చెప్పి ప్రభువే చిన్నగా వాటికి అనుమతించి ఒక్కొక్కటి తీసేస్తాడు. అవి లేకపోవడం కూడా మనలో గర్వం వచ్చి పడే అవకాశం ఉంటుంది. అన్ని కోణాల్లో అన్ని విధాలుగా మన జీవితాల్లో జరుగుతున్న ప్రతిదీ ప్రభువు తన సంకల్పంలో తన సేవకి, తన రాజ్యవ్యాప్తికి, తన నామ ఘనతకు, అలాగనే మన ఆధ్యాత్మిక పరిపక్వత, భావితరాల దీవెన, నిత్యత్వంలో మనం ఉండబోయేదానికి కావలసిన బహుమతుల విషయంలో అన్నిటికీ
లాభకరంగా ఉండేలాగానే ప్రతి విషయాన్ని ప్రభు వాడుకుంటాడు. అలాగ వాడుకోబట్టి మనం ఇలా ఉన్నాం. అదే మన మైండ్ మన సెక్షన్ అయితే ఎప్పుడో ఎక్కడికక్కడ కోడికి ఈగలు బీకినట్టు బీగాడ పడేసి చికెన్ కొట్టు తీసుకుపోయి కైమా కొట్టించి బాగా కబాబు ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుని తినేది. ప్రభు ఆయన సంకల్పం వేరు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, బాప్తిజం పొందగానే వెంటనే అవతల వ్యక్తి సువార్త చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మొదటిగా మనం బలపడాలి. మనం బలపడుతున్నప్పుడు మన ఇంటి వాళ్ళు గమనిస్తారు. మనం బలపడుతున్నప్పుడు మనం వెళుతున్న సంఘం మనల్ని గమనిస్తుంది. వీళ్ళు ఎంత మటుకి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చారు ఏంటని. గతంలో కూడా చెప్పినట్టున్నాను, మీకు చెప్పాను లేదు, మా మేనత్త ఓట్లకి పంచాయతీ ఎలక్షన్లకి మా ఊళ్ళో ఓట్లు ఉన్నాయి. ఓట్లు వేయడానికి వెళ్ళాలి. కబురు పెట్టారు ఓట్లు ఉన్నాయి రా అబ్బాయి అని. వెళ్ళా. ఓటుకి డబ్బులు తీసుకుంటానో లేదని మా మేనత్త, మా నాన్నకంటే పెద్ద ఆవిడ, పరీక్షించింది. రా డబ్బులు తీసుకున్నా. ఏం డబ్బులు అన్న? ఆ ఓటుకు డబ్బులు తీసుకుంటానని చెప్పని, చూసారా నిన్ను పరీక్షించా నేను అన్న. నేను ఓటుకి డబ్బులు తీసుకోలేదన్న. సర్లే అని చెప్పాను. ఇంట్లోళ్ళే పరీక్షిస్తారు మమ్మల్ని. మా అమ్మ అప్పుడప్పుడు అనేది, రే నువ్వు ఏడరా మారింది, గొర్రె తోలు గొప్పుకున్న తోడేలురా నువ్వు అని చెప్పాను. ప్రభు ఇవ్వాల్సిన కోటింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు నా బిడ్డను వాడుకోయా, బలపరిచాయా, అభిషేకించాయా, ఇంకా గొప్పగా వాడుకోయా అని చెప్పని ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ఇవ్వాల్సిన కోటింగ్ ఎత్తడం, మనం సైలెంట్గా ఉంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఏ బాకి ఉంచుకోడు ఆయన ప్రభు. పొరపాటును కూడా ఏ బాకి ఉంచుకోడు. ఇవ్వాల్సిన వాటికి ఇచ్చేసి వాళ్ళ లైన్లో పెడుతున్నాము. మన ఇంట్లో వాళ్ళు మోషేకి తన అన్న అక్కే ఎదురు తిరిగితే ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి వాళ్ళ లైన్లో పెట్టిండు. ఇజ్రాయెల్ సర్వ సమాజానికి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చే లైన్లో పెట్టిండు. అట్నే మనము నెక్కచ్చిగా ఆయనకి వెళ్ళి చూస్తా ఆయన బాధలు పట్టుకుంటే పనికాడ కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇంకెక్కడైనా కానీ సైలెంట్గా చూస్తూ ఉంటే ఒక్కొక్కడికి ఈపు పగిలిపోద్దండి. ఇవాళ పగలు విచిత్రం అన్నమాట. బాగా ఎండకి 1:30-2 ఆ టైం అప్పుడు అన్నం తిని బట్టలు వాషింగ్ మిషన్ వేస్తూ ఉన్నాను. మొన్న ఒక 15 రోజుల నుంచి ఇవే బట్టలు వేసుకొని తిరుగుతున్నా. మాకు ఆడ చుట్టాలు ఎక్కువ ఉన్నారుగా, వాళ్ళు ఎప్పుడు నేను బట్టలు బయట వేస్తానా, మంత్రి ఇచ్చి నీళ్ళు చల్లుదాం అని చెప్పిన టైపులో వాళ్ళు రెడీగా ఉన్నారు. అమ్మ వేస్తారా 4 ఉతికి ఆడ వేస్తానంటది. నువ్వు బట్టలు ఉతుకొద్దే ఉందిలే కొద్దిగా ఆగమ్మా అని. ఇక ఇవాళ ఎట్టయితేనే మోపు చేసి బట్టలు వాషింగ్ మిషన్ వేసి ఉతుకుతూ ఉంది. నేను జాడిస్తూ ఉన్నాను. సడన్గా మేఘాల వైపు చూసా. ఒక పసిపిల్లగాడు ఎదురుగా ఆడుకుంటుండే. రే వేణు వాన పడుద్ది అని. పడదని వాడు సైగ చేస్తుండు. కొద్ది మాటలు వస్తాయి. పెచ్చరు అంటుండు వాడు. పేచరు అంటుండు. ఓ అమ్మో నువ్వు ఏ పేచరు అనే కాడకొచ్చిరా అనుకున్నా నేను. రే వాన పడుద్దిరా అని అంటానే ఉన్నాను. ప్రభు నా విశ్వాసాన్ని నేను ప్రభు ఎదుట పరీక్షించుకున్నాను. మరి మొత్తానికి ఆ మాట ఆ సమయంలో ఎందుకు బలికి ఇచ్చాడు అంటానే ఉన్నాను. మబ్బు గట్టిగా పట్టుకొని పళ్ళు అంది. ఒక్క దెబ్బతో ఆ పక్కింటోళ్ళు ఆ మంత్రాన్ని నీళ్ళు చల్లేవాడు. ఆ ఎదురింటోళ్ళు అంతే బిత్తరపోయి చూస్తున్నారు. అరే పడుతుందిరా వాన చూడు అని చెప్పన్న. వాన పడుతూ ఉంది. అప్పుడు వాన అయిపోయింది దాకా ఇంట్లో ఉంది. వాన ఎప్పుడైతే తగ్గిందో ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళంత దూరాన్ని ఉంటుంది, ఒక 50 అడుగులు అవచాల. ఆ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు కడుతుంటే ఆ మెట్ల మీద కూర్చున్నట్టునే చూస్తుంది. ప్రభు మనల్ని గణపరచాలనుకుంటే ఎంత పనైనా చేస్తాడు. నేను ఇవాళ నా లైఫ్లో ఇలాంటివి చాలా చూశాను. ప్రభువా ఈ ప్రాంతం వాటికి మేఘాలు పక్కకు పంపించి అటు పక్కన కురిపించు, ఇంతవాటికి ఎంటరాని నా బట్టలు ఆరేసుకోవాలని చెప్పంటే అట్నే వచ్చాయి. సముద్రం ఆగిపోయంటే అంతే ఆగిపోయి. ప్రభు కృప అది. నా గొప్పతనం కాదులే కానీ తన దాసుని గణపరచడానికి, తన దాసుని పక్షంగా ఆయన ఉన్నాడన్న సంగతి అందరికి తెలియటానికి వాన వచ్చందిరా మంచి ఎండ. అప్పుడు ఈ మేఘాలు ఏమీ లేవు, మంచి ఎండ. అరే ఇప్పుడు వాన గురించి ఈరోజు వాన పడుద్దురా ఇట్ట అంటుండే వాడు సాయి చేత పడుద్దురా చూడని చెప్పాను. నేను బట్టలు వేసుకుంటానే ఉన్నాను. మేఘాలు పట్టుకుని పళ్ళు మంది ఒక్కటే దెబ్బ.
ఆడోడు ఆడు బిగుసుకొని బిత్తరపోయి చూస్తున్నారు. అమ్మాయిడు ప్రార్థన చేస్తే వాన పడుద్ది, ప్రార్థన చేస్తే వాన ఆగుద్ది, ఈడితో పెట్టుకుందాం లేనిపోయింది. ఆయన నా ప్రభు ఎంతకైనా కనపరుస్తాడు. ఆయన మీద మనం ఆనుకొని ఆయన కోసం బ్రతకటానికి ఓ తీర్మానానికి వస్తే ఖచ్చితంగా అక్కడ కూడా నా ప్రభు తలవంపులు తెచ్చిన రోజుల్లో. కాకపోతే కొన్ని అనుభవాలు నేర్పడానికి ఎదుటి వాళ్ళ చేత కొన్ని ఏసడింపు మాటలు, నిందల అవమానంతో కూడిన మాటలు నా ముఖం మీదకు తీసుకొచ్చిన ఆ పరిస్థితుల్లో కూడా కొన్ని పాఠాలు నేర్పాడే కానీ కృంగిపోయి ఆయన అడిగిన రోజులు ఉన్నాయి. ఎందుకయ్యా అయ్యా అంటే ఇక అవసరం లేనివాడు. సరే అని చెప్పని మెలకుండా చూస్తూ ఉండేది. అట్లనే చూస్తూ ఉండే ఏమి ఎంతలా పెనుపద్రమైనా సరే అట్నే చూస్తూ ఉంటాం. ఆయనకు తెలియకుండా రాలా, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఏదన్నా జరిగే మాట అయితే ముందే చూడచ్చు. అబ్బాయి పలానా చేయబోతున్నాను రా, మరి జాగ్రత్తగా ఉండు, లేదంటే ఆ సంగతి నేను చూసుకుంటాలేగా, నీ పని నువ్వు చూసుకో అని ఏదో ఒక మాట చెప్తాడు. ప్రభు కృప, బాప్తిసం పొందిన తొలి దినాల్లో ప్రభు సన్నిధిలో గడపటం వల్ల ప్రభు కృపను బట్టి నాకు తెలియదు చాలామంది మించుమించుగా నేను అనుకుంటా ఓ 70 మంది ఏమో బాప్తిస అనుభవంలోకి వచ్చుంటారేమో. బాప్తిసం పొందిన తొలి దినాల్లో నూతకి ప్రాంతంలో ఓ జంట సేవ చేయాలి, వాళ్ళకి వాక్యం చెప్పావు, మనం సేవ సిద్ధపడి మనకు అని. ఎవరు ప్రభు అని? నూతకి పో, నీకెందుకు ఇవన్నా. 41 రోజు ఉపవాసం ఉన్న మొట్టమొదటి దినాలు వెళ్ళా. ఉపవాసం అయిపోయిన తర్వాత పోవాలంటే అయిపోయిన తర్వాత పోయాను. పోయా, మా మేనత్తోళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇంటికి పోయా. అదే టయానికి మా మేనత్తకి వాళ్ళ మేనమామ వాళ్ళ అన్నదమ్ముల పిల్లల యొక్క భార్య వచ్చింది. ఏమే అని వాళ్ళు లూథరన్ సంఘానికి సంఘ పెద్దలు, డాక్రా గ్రూపుల మీద లీడర్లు. ఆయనేమో ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తారు. ఇవన్నీ వదిలిపెట్టి మేము సేవకు రావాలి. నాకు తెలియదు. దేవుడు మాత్రం మిమ్మల్ని సేవకి వెళ్ళమంటున్నాడు. ముంగమూరు దేవదాసు గారు కూడా అట్నే సేవలో ఉండే బయటికి రమ్మంటే వచ్చిన గొప్ప సేవ చేసిండు. ఎందుకు పోగొట్టుకుంటారు ఆశీర్వాదాన్ని? చాన్నాళ్ళు ఆమె నన్ను ప్రశ్నలతో ఆ సమస్య ఈ సమస్య అని అడిగింది. ఇంచుమించుగా ప్రభు కృప 5 సంవత్సరాలు ప్రార్థించగా సింగరాయకొండ దగ్గర వాళ్ళ చుట్టాలుంటే ఆడ పోతున్నారు సేవ చేయడానికి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రయాసం మంది వ్యర్థమైపోదు. అయితే నిరీక్షణతో ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడాలి. దానికంటే ముందు మనం బలవంతులమైతేనే అవతల వ్యక్తికి మనం చేతి ఇవ్వగలుగుతాం. పిలుపు ఇక్కడ వెంటనే పోయి పలకరించి ఇంకొకటి పట్టుకొచ్చినట్టు ఉంటుంది, కానీ లేఖనాన్ని కొంచెము వ్యత్యాసంతోనే చూసుకోవాలి. వెంటనే పోయి పరిగెత్తి చేసినట్టు ఉండదు. పిలుపు దేవునితో, యేసుప్రభు వారితో కొంతకాలం నడిచిన తర్వాత, ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాతనే ఈ పిలుపు. ఇప్పుడు తనకు సమీప బంధువు ఒకడు ఉంటే, ఆ ఊర్లో నతనేలు అనేవాడు ఉంటే అతని దగ్గరకు పోయి మనం ఏ విషయమైతే ఎన్నాళ్ళు కనిపెట్టామో, ధర్మశాస్త్రంలో ఎవరి గురించి చెప్పబడిందో ఆ మెస్సేను మేము కనుగొన్నాం, రా చూద్దు కానీ అంటే, మెస్సయ్య దాని నుంచి వచ్చిండు ఆయన అంటే, నజరేతులో నుంచి వచ్చాం. నజరేతు నుంచి మంచిది వచ్చేదా? పనికిమాలు తెలివితేటలు కాబట్టి ఏందిరా అబ్బాయి, నజరేతు అసలు మంచిది కాదురా, పిచ్చిమోహమా, నీకు అర్థం కావట్లేదు. నజరేతు నుంచి ఆయన వచ్చింది, నజరేతు వాడు యేసు అని చెప్పని పిలుస్తున్నారు ఆయన్ని. ఊరుకోరా, నజరేతు నుంచి అసలు మంచిది రాదండి. నజరేతు నుంచి మంచిది ఏదైనా వచ్చుద్దాన్ని ఎందుకు అంటున్నాడంటే, ఇక్కడ లేఖనంలో నజరేతు అనే ప్రాంతం పాపానికి నిలయం, అంటే భయంకరమైన పాపానికి నిలయం. చెడిపోయిన బ్రతుకులు అక్కడ ఉంటాయి. విచ్చలవిడి శృంగారము, విచ్చలవిడి విగ్రహారాధన, దేవుని భయము లేనటువంటి ప్రాంతం అది. నజరేతు అంటేనే పాపానికి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి పేరుగాంచిన ఆ ఊరిలో నుంచి యేసుప్రభు రావటం ఏంది, మెస్సే రావటం ఏంది, నేను తేడా పడ్డట్టుందంటే లేదు లేదు, అక్కడి నుంచి వచ్చాడు. ప్రభు కృపచేత మన జీవితాలు కూడా ఒకప్పుడు నజరేతు లాంటివి. భయంకరమైన జీవితాలు, భయంకరమైన విగ్రహారాధనలో
తూలి ఊగులాడాం. ఆడ నుంచి ఆ శాప బంధకాల నుంచి ప్రభు బయటకు తెచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు. అయితే ప్రభు ఆ బంధకాల నుంచి, నజరేతు అనేటువంటి ఆ బంధకాల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించాడు. ఆ విడిపించిన దాంట్లో మనము కూడా జన్మత కర్మత పాపాలు మన నెత్తి మీద పడి ఏలుబడి చేస్తూ ఉంటే ఆ ఏలుబడిలో కొట్టుమిట్టాడనే కానీ ఆ నుంచి బయటపడటానికి మార్గం కనుగొనలేకపోయాం. చిట్ట చివరికి ప్రభు కృపను బట్టి పిలుపులాగానే ఎవరో ఒక వ్యక్తిని ప్రభు మన కోసం కోరుకొని ఎంచుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క క్రీస్తు యొక్క శిలువ సువార్త మనకు అందిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తే ఈరోజు మనము పరిశుద్ధులముగా పిలువబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ పిలుపుతో నతనేలు అంటున్నాడు, నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందంటే వచ్చి చూడన్నాడు. మనము ఒకప్పుడు పాప శాప బంధకాలు అవి ఏ రకమైన సరే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మన జీవితాలను ఒకసారి తరచి పరిశీలన చూసుకొని ఒకసారి గతాన్ని చూసుకుంటే, తొంగి చూసుకుంటే మన జీవితాలు మనకి ఇట్టే కనపడిపోతాయి. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా మన జీవితాలు అలాగనే ఒకప్పుడు లాగానే డొల్లుకుంటూ వెళ్ళిపోతే ప్రభువుకు సంతోషం లేదు. మరి ఏం జరగాలి అంటే, ఒకప్పుడు నజరేతే మన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ నతనేలు ప్రశ్నించినట్టుగా చాలామంది మన జీవితాలను ప్రశ్నిస్తూ ఉంటారు. మన ఎదుటి ప్రశ్నించకపోయినా దూరం నుండి అయినా సరే ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి రక్షణ పొందిందంటగా, అతను రక్షణ పొందాడంటగా, పొందారు, ఏం నాకేం పెద్ద అనిపించట్లేదే, మార్పు ఏం కనపడదులే. లేదు, ప్రతి ఆదివారం ప్రభు వల్ల చేవేస్తున్నారు, ఆరాధనకు వెళ్తూ ఉన్నారు, సంఘ క్రమాలకు హాజరవుతూ ఉన్నారు, నువ్వు అనుకున్నట్టు కాదులే అని చెప్పని చాలామంది రోడ్ల మీద, అరుగుల మీద, ఇళ్లల్లో, పనుల కాడ, షాపుల కాడ కానీ బజార్లో కానీ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మనము ఆధ్యాత్మిక పరిపక్వత కోసం కరుడుగట్టిన ఆధ్యాత్మిక తీవ్రవాదులాగా మనం మారిపోవాలి. అలా మారిపోతేనే సమాజానికి చెంపపెట్టు లాంటి సమాధానం మనం ఇవ్వగలుగుతాం, మన చుట్టూ ఉన్న వారికి ఇవ్వగలుగుతాం. నేను ఉన్నాను, నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో నన్ను పరీక్షించారు, ఎన్నో కోణాల్లో నన్ను వెతికారు. కానీ ఒకప్పుడు నేను ఒక ఆడపిల్ల విషయంలో ఏదో అనుకొని ఊహించుకొని అదొక పిచ్చి ప్రపంచంలో నేను బ్రతికాను. 5 సంవత్సరాలు దూరంగా ఉండి అటు చూస్తూ ఉన్నా. 3 సంవత్సరాలు ఏదో మనసులో ఉందని చెప్పని అటు చూస్తూ ఉంటే చివరికి ఒకే ఒక కబురు అందింది, ఆమె పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి చేస్తున్నారు, పలానా ఊరు, పలానా ఇది అని. అయిపోయింది తీయని చెప్పని అమ్మనే మందిరంలో ఇట్టిన ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి. పాట పాడమని మైకి ఇచ్చారు అదే టయానికి. యేసన్న గారి పాట, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. ఈ పాట ఎత్తుకోవడం ఒక పక్క కన్నీళ్ళు గారుతూ ఉన్నాయి, ఒక పక్క పాట పాడుతూ ఉన్నాను. ఇప్పటికీ నాకు సంతోషమైన వేదన పరిస్థితి అనుకున్న బాగా డెప్త్లోకి వెళ్ళానంటే ఆ పాట పాడుకుంటాను. ఇప్పుడైతే ప్రభు కృపను బట్టి మొత్తం దేశపై ఆయన మీద వేసి మెలకుని చూస్తున్నాను. అంతగా నేను ఆలోచించి చించేది ఏమీ లేదు. ఒకవేళ నేనేమైనా చేసేది ఏమైనా ఉందా ప్రభుని అడుగుతాయా, నేను వెళ్ళి ఏమైనా చేసేది ఉందా చెప్పు. ఏమి లేకపోతే సరే నీకు అప్పచెబుతున్నావు, నువ్వే చూసుకో. నేను పోయి చేసేది ఏదన్నా ఉంటే అప్పుడు నేను ఆలోచించాలి, ఎట్ట చేయాలి ఏందని. అసలు నేను చేసేది ఏమీ లేదు, ఊరకాయ నిలబడు అండు, అట్లా నిలబడు, మిగతా నేను చూసుకుంటా అండు, అట్లే నిలబడుతుంది. అది ఏ సమస్య అయినా సరే, అనారోగ్య సమస్య అయినా, ఇంట్లో ఇరుకైనా, లేదంటే ఇంటికి ఎక్కడైనా కుటుంబ సభ్యులు ఏదైనా సమస్య అయినా, పరిచయలో సమస్య అయినా. ఇందాక వచ్చేటప్పుడు ఒక అన్నయ్య పొద్దున, పాస్టర్ గారు పూలు ఒక డెకరేషన్ ఏదో వచ్చింది, పూలకు డబ్బులు కావాలి పాస్టర్ గారు అని. ఎంత అయిందన్న? 2,000 ఏమో కావాలి పాస్టర్ గారు. సరే 2,000ఏనా? 2,000, 2,500 అయితే పని అయితే పాస్టర్ గారు. సరే బాగుపడుతుంది కదా అని చెప్పని అమ్మ ఇంట్లో ఉన్న డబ్బులు కాస్త తెచ్చి
ఆ పిల్లగాడి చేతిలో పెట్టి అమ్మకు తెలియకుండా. ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ వాసవి కాంప్లెక్స్ కాడ నిలబడి అట్ట సెల్ ఫోన్ చూసుకుంటున్నా. బరబర వచ్చేది పాష్ గారు ఏడున్నాను. ఊరికి నేను నిలబడ్డా, ఏమి ఇట్లా గృహకూటానికి వెళ్ళాలి ఏందన్నా. పాష్ గారు అది క్యాన్సిల్ అయింది పాష్ గారు. సరే. ఆ డబ్బులు అవన్నీ పట్టి కట్టించి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు పాష్ గారు. ఆ పట్టి క్యాన్సిల్ చేయాలన్నా, డబ్బులు ఎన్నికి ఇవ్వాలన్నా ఆయన ఏమన్నా అంటాడేమో, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి, అందుకని ఏం మాట్లాడలేకపోయాను పాష్ గారు. నేను ఎట్నే చూస్తున్నాను, మీ ఎదురుగున్నట్టు ఎట్నే చూస్తున్నా. సరే తర్వాత కలుగుతా పాష్ గారు సరే అని చెప్పని వదిలేదు. నేను బాధపడి ఎరగదీసేది లేదు. అది ఎట్ట జరగాల్సిందో అట్ట జరుగుద్ది. నేను అనుకుంటానే ఉన్నా అవి దేవుని పని కోసం అని అవి జాగ్రత్త చేసి అలా పెడితే. అమ్మాయి వస్తువులు బంగారు కోట్లో ఉన్నాయి. 9,000కి ఒకప్పుడు తాకట్టు పెట్టింది. వాటిని ఎట్టాగన్నా విడిపించుకొచ్చి అయ్యా వాటిని బయటకు తీసుకొచ్చి అమ్మేస్తాను, అమ్మేసి వాటి వల్ల వచ్చే డబ్బు సేవలో వాడుకో, నాకు వస్తువులు అని. సరే అని చెప్పని ఆ వస్తువులు అమ్ముకోవాలని కాదు కానీ కొంత డబ్బు ఆడ జమ చేయడానికి ఆడ పెడితే నేను అనుకుంటానే ఉన్నా, ఈ మంచోడికి డబ్బులు ఇస్తే పోగొట్టుకుంటాడు, లేదంటే ఏదో ఒకటి చేసుకుంటాడు, ఎట్ట ప్రభు అనుకుంటానే ఉన్నా. పోగొట్టుకోవడం జరగలేదు కానీ ఒకడికి అప్పుకు మాత్రం జమ వేసింది. ఏం చేయాలి, చేయగలిగేది అని. మనము చేయగలిగే పరిస్థితులు, మనం ఏదైనా డీల్ చేయగలిగితే దాని విషయంలో డీల్ చేయడానికి ముందుకెళ్ళచ్చు. డీల్ చేసే విషయం లేకపోతే లేనిపోయిన ఆపసోపాలతో కూడిన బరువు మెత్తి మీద పెట్టుకొని మెంటల్ టెన్షన్ పెట్టుకొని గందరగోళం అవటం కంటే సైలెంట్గా ఆయనకెళ్ళి చూడటం లేదు. నాకు తెలిసింది ఒకటే, సమస్య కఠినం అనుకుంటే ఉపవాసం ఉంటా. ఎంత ఆరోగ్యం సహకరించకపోయినా ఇప్పుడు మీ ఎదుటున్నా నేను, నాకు ఆల్రెడీ కొంచెం బీపీ ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు తక్కువగా ఉంది. అధికంగా నిద్ర గాయటం, ఉపవాసాలు ఎక్కువ ఉండటం వల్ల అది నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది. కొంత గ్యాస్ వల్ల బీపీ కొంచెం డౌన్లోనే ఉంటుంది. కానీ ప్రభు అనుకున్న పని కోసం నన్ను నేను అలగొట్టుకోవడానికి కూర్చుంటా. ఆయన పని జరగాలి ముందు, నాదేముంది. ఎప్పుడో ఒక రోజు రాలిపోవాలనుకున్న వాడిని ప్రభువు తెచ్చి పరిశుద్ధాత్మ దేవుడిని నాలోనే పెట్టి ఒక పావురు ఆకారంలో త్రిత్తమైన దేవుడు నా దేహం తట్టుకునేలాగా ఆయనే వచ్చి నాలో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేనే పాటి వాడిని అసలు నా బ్రతుకులు అనుకోలేదు. నేను అలాగా పాటలు రాస్తాను, పుస్తక రచన చేయటానికి ప్రభువు నిశ్చయిస్తాడని ప్రభు చెప్పిన మాట ప్రకారం ఎవరూ రాయనటువంటి, గతంలోనైనా ఇప్పుడైనా ఇక ముందైనా ఎవరూ రాయనటువంటి పాటలు నీ ద్వారా రాయిస్తా. అట్లని రాయిస్తున్నాడు. పుస్తకాలు కూడా అంతే రాయిస్తాను. ఒక పుస్తకం రాయమంటే ప్రేయర్ చేస్తూ ఉన్నాను. చాలా మంచి పుస్తకం అది, ప్రార్థనలో పెట్టండి. ప్రభు చిత్తమైనప్పుడు కూర్చోవాలి, వేద గ్రంథాలు చదవాలి, ఖురాన్ చదవాలి, భారత రాజ్యాంగ చరిత్ర తీసుకోవాలి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి చదవాల్సినవి, బైబిల్ చదవాలి. చాలా పెద్ద బాధ్యత ప్రభు అప్పచెప్పాడు. అసలు నా బ్రతుకుకి నేను ఎప్పుడో ఒక రోజు బాప్తిజం పొంది చనిపోదాం అనుకున్న నన్ను తెచ్చి పౌలు గారికి ఏ బాధ్యత అయితే ప్రభు అప్పచెప్పాడో ఆ బాధ్యత నా భుజాన మీద పెట్టి ఇక బా ఇక ఎటు బాధ కాల ఆయనకు సరెండర్ అయిపోయాను. ఒకప్పుడు నా జీవితము ఆ ఆడపిల్లగాడ అంతటితోనే ముగించబడేది. ఆ జన్మత కర్మత వచ్చినటువంటి పాపాలు, పితరులు చేసిన పొరపాట్లు, తాతయ్య సేవకుని తిడతాం, పరిశుద్ధుని తిడతాం, నాన్న రక్షణ పొంది వేరొక స్త్రీతో పాప జీవితంలో గడపటం, సేవగాని వెళ్ళినోడు ట్రైనింగ్ అయి తిరిగి వచ్చి మళ్ళీ పాపంలో బ్రతకటం. మా చిన్న తాతయ్య సేవ చేస్తా ఓ పాట రాశాడు, మళ్ళీ తిరిగి తాగుడు బీడీలకు అలవాటై మళ్ళీ లోకంలో కలిసిపోయి ఎన్నో గాయాలు ఉన్నాయి దేవుని ఎదుట. దేవుడు ఒకటే చెప్పాడు, మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది. మరి నేనేం చేయాలి ప్రభువా? నిన్ను బట్టి నీ వంశాన్ని నీ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉంటుంది. నా సన్నిధిలో నీ వంశంలో నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నీతో చేస్తున్న నిత్య నిబంధన నేను.
ఆయన ఎంత నమ్మితే ఆ నిబంధన చేస్తాడు. ప్రభువు నమ్మాలి మనం ప్రభువుని నమ్మటం ఏముంది, చాలా ఈజీ. కానీ ప్రభు మనల్ని నమ్మాలి. మనల్ని నమ్మాలంటే నా బ్రతుకు ఒకప్పుడు నజరేతు లాంటిది, కానీ నజరేతులో నుండి మంచిదేమైనా వచ్చుద్దా అని చెప్పని అనేకులు చూశారు నా వైపు. ఆ మంచిదేదో ప్రభు కృపను బట్టి నేను ఈరోజు సమాజానికి, సంఘానికి, ప్రభు కృపను బట్టి ఇచ్చిన పరిచర్య ద్వారా నడిపించబడుతున్న సంఘాల్లో ప్రభు కృప ద్వారా సమకూడుతున్నటువంటి ఇలాగా ప్రజలకు ఆ మంచిని నేను చూపిస్తున్నాను. ఒకప్పుడు మా జీవితాలు భయంకరం, మా నజరేతు లాంటివే. కానీ నా ప్రభు 20 సంవత్సరాల శాపాన్ని అనుభవించాం. 35 మంది మా ఇంట్లో వరుసన కరోనా వచ్చి పిట్టలు రాలినట్టు రాలిపోయినట్టు అట్లా రాలిపోయారు మొత్తం, ఒకళ్ళమ్మట. చివరి ఫైనల్ టచ్ ఏంటంటే మా నాన్నకి మా తాతయ్యకి నెల 13 రోజులే తేడా. అసలు ఎంత గాయమో ఇక చూడండి. అదంతా అనుకొని ఆ నుంచి మళ్ళీ గొప్పగా ఉన్న కుటుంబం అందరూ పోయిన తర్వాత రోడ్డు ఎక్కి అల్లరవటం కరెక్ట్ కాదని తల ఉంచుకొని ఇక్కడికి వస్తే ప్రభు సంకల్పం. ఈడ నన్ను 2015 దాకా అట్ట తిరగనిచ్చాడు. 2007లో వస్తే 8 సంవత్సరాలు అట్ట తిరగనిచ్చాడు. 2014 చివరి డిసెంబరు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ మాసాల్లో దేవుని సన్నిధి దగ్గర చేసుకున్నాడు. 2015 జనవరి 28వ తారీఖు నన్ను రక్షించాడు. ఆ రోజు ప్రభువుకి వెళ్ళి మళ్ళటము నాలో మార్పు చూపించాలి లోకానికి. ఒకప్పుడు వాళ్ళ తాత, నాన్న, వాళ్ళ కుటుంబీకులు ఇలాంటి వాళ్ళురా. ప్రారంభంలో దైవజనులు కూడా అనేవాళ్ళు, వాళ్ళ మేనత్తలు వాళ్ళంతా పుట్టుక క్రైస్తవులు కాబట్టి మాటిన అబ్బాయి, వాళ్ళంతా మాటినేవారం కాదు, ఈ అబ్బాయి కూడా అట్నేనేమో అనుకునేవాళ్ళు. కానీ నా ప్రభు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాల. పావుదక్కువ సాయంత్రం 7 గంటలకు ప్రభు సన్నిధిలోకి అడుగు పెట్టేవాడిని. 10:30 అయిద్దో, 11:30 అయిద్దో, 12, 1 గంట అయిద్దో తెలియదు. అప్పుడు దాకా ప్రభు కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కొంతసేపు నిలబెట్టాడు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టేవాడు. ఆ తర్వాత లేవటం, కూర్చోవటం, కుస్తీలు చేస్తా చివరికి ఆయన ఇక ఇంటికి వెళ్ళిపో అంటే అప్పుడు చూసుకునేవాడిని. ఏంటయ్యా అప్పుడు దాకా కళ్ళు తెరిచేవాడిని కాదు. ప్రభుకి వెళ్ళి అట్నే చూస్తూ ఉండేవాడిని. ఆయన మెల్లని స్వరం ఆ బలిపీఠం దగ్గర ఎన్ని మార్లు చనిపోదాం అనుకున్నప్పుడు నన్ను ఆయన మాట్లాడి ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ బలిపీఠం నాకు చాలా ఇష్టం. ఏ మందిరమైనా సరే డైరెక్ట్ బలిపీఠం కాడికి పోతా, నాకు అంత ఇష్టమైంది అది. అక్కడికి వెళ్తేనే నాకు మోకరించిన నిలబడ్డ తృప్తిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే నా ప్రభు స్వరం వినపడుతుంది. నాకు చిన్నప్పుడు నా చేత నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్, ఈ పాట పాడిచ్చేవాడు. అరే రే నీ పాట పాడదు కానీ రారా, రే స్వామి రారా, నీ పాట పాడదు కానీ రా అనేవాళ్ళు. నా పాట పాడదా అని చెప్పాను. అదొక ఉత్సాహంగా చిన్నతనంలో వచ్చి బరబర మైక్ తీసుకొని ఆ పాట పాడేవాడిని. అలా ప్రభు సంకల్పం, ప్రణాళిక చూడండి. ఆ రోజు ఆ పాట ఎందుకు పాడించాడో తెలియదు, కానీ ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడితేనే ఇంట్లో మాట్లాడలేదు అంటే అపవాదిగా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఆయన స్వరం వినకుండా. ఏడనపడతలేదంటే ఏదో ఉంది అడ్డంకి. సరే ప్రభు మందిరానికి వస్తాడు మాట్లాడని చెప్పారు. మందిరం కాడికి వెళ్ళి బలిపీఠం దగ్గర కూర్చొని ప్రేయర్ చేస్తాం. ప్రేయర్ చేసుకోగానే ప్రభు మాట్లాడతాడు. మరి పక్కన పోయి కూర్చొని ప్రేయర్ చేసుకుంటాను ప్రభు, లేదా ఆడే కూర్చొని ప్రేయర్ చేసుకోవటం. ఆయన స్వరము ఉదయం లేవగానే వినందే మాత్రం నా ప్రస్తుతం అంటే నా నెక్స్ట్ అడుగు కానీ ఏదైనా పని చేయటం కానీ జరగదు. అంతగా ప్రభు ఆ చిన్నతనంలో ఎందుకో ఆటకాయతనంగా ఆ పాట పాడించారు. ఇవాళ అదే స్వరం వినకపోతే సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి అయిపోయినట్టుగా ఉంటుంది నాకు. ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయి ఆయన స్వరం విని ఒకవేళ వినపడకపోతే కూర్చునేవాడిని. ఎక్కడ తప్పు చేశాను చెప్పాయా, ఏ పొరపాటు ఉందో చెప్పాయా, తలంపులోన, ఊహల్లోన, ఆలోచనలో, నోటి మాటలోన, చేతల్లోన, హృదయంలో, మనసులోన, నడతలోన, ప్రవర్తనలోన, ఎదుటివారి విషయంలోన, హృదయంలో నేను తృణీకరించానా, చులకన చేశానా, ఏ విషయంలో పొరపాటు ఉందో చెప్పాయా, నేను దిద్దుకుంటా. నీ స్వరం వినకపోతే నేను బ్రతకలేను, నా వల్ల కాదు ప్రభు అని అంతగా ప్రభు ట్యూన్ చేసుకొని తెచ్చి ప్రతిరోజు ఉదయం లేవగానే
పడక ప్రార్థన చేసుకునగానే ఆయన నాతో మాట్లాడాలి. నేను సర్వశక్తి గల దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను. ఎలా అంటే మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నా, భయపడను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరం కలిగి ఉంది. ఈ మాట వినిందే మాత్రం, ఆ మాట ఆయన నాతో మాట్లాడితేనే అప్పుడు నెమ్మది అవుతుంది నాకు, నా హృదయం అంతా. అప్పటి వరకు రాత్రి నిద్రలో అయినా సరే, లేవగానే ఏదైనా కాలకృత్యాల విషయంలో ఎక్కడైనా పోయి వచ్చేటప్పుడు ఏదన్నా చిన్న పొరపాటు, చిన్నది ఏదైనా పొరపాటు జరిగితే ఏడన తేడా పడ్డానేమో, ప్రభువుని దుఃఖపరిచానేమో అనుకుని కూర్చొని పెనుగులాడతాను. ఆయన స్వరం వినాలి. ఏం బ్రతికి ఉపయోగం ఏముంటుంది? శపితమైన జీవితాలను నా ప్రభు వెలుగుమయంగా చేశాడు. ఆయన పాద సన్నిధిలో ఎంతగా పెనుగులాడితేనో 8 సంవత్సరాల తర్వాత ఆ మాట చెప్పాడు ఆయన. 8 సంవత్సరాలు నన్ను భయంకరంగా ప్రభు ఆయన అనుకున్న రీతిగా పరీక్షించుకున్నాడు. ఆయన అనుకున్న కోణంలో ఉన్నాడో లేదని చెప్పి చూసుకున్నాడు. 8 సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పాడు, నీ పితరులను బట్టి నీ వంశం శపించబడింది. ఆ శపించబడ్డ నీ వంశాన్ని నిన్ను బట్టి నేను దీవిస్తున్నాను, నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇందాక నీ సన్నిధిలో అన్న మాట, ఆ పాటలో 2వ చరణాన్ని, పాప శాపములో కొట్టుకుపోయి నా వారు నా కుటుంబమును నీ సన్నిధిలో చిరకాలము, నా వారు నా కుటుంబం నీ సేవ చేసే కృపని అయ్యా. దావీదు కోరిక అది. ప్రభు నాతో చేసి నిత్య నిబంధన గుర్తు చేసుకుంటా అక్కడ అనేకమైన భక్తులు అలాగా ప్రార్థనాపూర్వకంగా పాట పాడుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా అలా ప్రభువుతో నిత్య నిబంధనలోకి రావాలని ఆ పాటకి ఆ మాటలు అలా ప్రభువే జోడించి రాయించి ఆడబెట్టాడు. నాకు ఇచ్చిన వాగ్దానం అది. నాకు ఇచ్చిన వాగ్దానాలతో అన్ని పాటలు ఇప్పుడు రాసిన ప్రతి పాటలో ప్రభు ఇచ్చిన వాగ్దానాలే ఉన్నాయి. సర్వశక్తిమంతుడు నా ప్రాణప్రియుడు అనే దాంట్లో అన్ని వాగ్దానాలు. ప్రభు ఇచ్చిన వాగ్దానం 4 చరణాల్లో. నా ప్రాణమ యెహోవాను సన్నతించుమనే పాటలో అన్ని ప్రభు ఇచ్చిన వాగ్దానాలే. ఆ పాట రికార్డింగ్ థియేటర్లో పోయి పాడుతుంటే బయట యెహోషువ కూర్చొని ఉండవు, పాడుతున్నా ఈయన కూర్చొని ఏడుచుండు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ ఉండి అటు చూడమాకు నువ్వు వాడు అంటాడు. ఆ అబ్బాయికి వెళ్ళి చూస్తున్న ఏడుస్తుంటే బయటకు వచ్చి ఎందుకు ఏందని నా జీవితం నాకు గుర్తొచ్చింది పాస్ గారు ఆ పాటలు అని. ఎప్పుడు నిన్నే కదిలిచ్చిందా ఇక్కడ ఈ పాట అనుకున్నాను. ఇప్పటికింటో కూర్చొని ఇంట్లోనే పెట్టుకొని పిల్లలంతా నా ప్రాణమా యెహోవాను సన్నతించమని పాట రాసినవే కదా, మా నాన్న రోజు అంటాడు ఆ పాట. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కోణంలో. సర్వశక్తిమంతుడు నా ప్రాణం ప్రియుడు అనే పాట తండ్రి సన్నిధిలో ఉన్న దైవజనులు చాలామందికి నచ్చింది. ఆ పాట మంచి మంచి లిరిక్స్ బాగుంది. దానిల పాట చాలా బాగుంది పాట. అది దేవుని చిత్తం అయితే ఫీమేల్ సింగర్ చేత పాడిస్తాలన్నా అప్పుడు సెట్ అవుతుంది అని చెప్పాను. అలా ఎన్నో పాటలు ప్రభు కృపను బట్టి రాయించాడు. నా బ్రతుకులో నేను అనుకోలే, ఒక్క రోజుతో ముగిద్దాం అనుకున్న నా జీవితాన్ని నా ప్రభు ఈ రకంగా నజరేతు అనుకున్న ఆ జీవితాన్ని కాస్త పిలుపుని నతనీయులు అడిగినట్టు మంచిది ఏదైనా వచ్చుద్దంటే వచ్చుద్ది. ఎలా అంటే నా ప్రభు కృప ద్వారా అది నేను సమాజానికి చూపించాను. ఈరోజు మనతో ప్రభు మాట్లాడేది ఏంటంటే మన జీవితాలు ఒకప్పుడు నజరేతు లాంటి పాప శాప బంధకాలు, అది ఏదో ఒక బలహీనత. ఒక్కొక్కరు అనుకుంటారు పాపం అంటే ఈ స్త్రీ పరపురుషుడితోనో ఆ పురుషుడు ఇంకొక పరస్త్రీతోనో, లేదంటే తాగుడు పేకట కోళ్ళ పందాలు ఇట్లా ఇవి అనుకుంటారు. పాపం అనేది ఇతరుల నుంచి కూడా వచ్చి పడుతుంది మన నెత్తి మీద. వాడు చేసిన పరిస్థితిని బట్టి నెత్తి మీద వచ్చి పడుతుంది, పిల్లల మీద పొడిచి పడుతుంది. భర్త పాపం భార్య మీదని, భార్య పాపం భర్త మీదని, భార్య భర్తల పాపం బిడ్డల మీదని ఇలాగుంది. ఇక కొంతమంది అయితే విగ్రహారం చేసి భయంకరమైన పనులు రక్షణ పొంది విగ్రహాలలోకి వెళ్ళిపోయి దేవుని ఉగ్రత తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నేను చాలా చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడున్న కాలనీలో అదే పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాతంగి పని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీర్ల అంకమ్మ దగ్గర కాళికా గుడిలో వాక్కులు చెప్తా, లేదంటే ఆ గుడికాడ అంతరాలు కడితే బతికేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను
ఆ చేతబడులు వీటి విషయంలో బంధిస్తుంటే వాడే టూరుకుంటాడు, వాడి జీవనోపాధి పోతుంది, వాడు పట్టగొట్టినట్టు పరిస్థితి అవుతుంది కదా. అందుట్లో ఒకప్పుడేమో మేము రానప్పుడు మా ఇంటి ముందే ఒక పందిని బాగా ఆదివారం పూట తెచ్చి కాల్చి నరకటానికి ఉద్దేశపోయేవాళ్ళు. ఇప్పుడు మేము వచ్చేసరికి అది ఆనవరవతికి అట్లా ఫాస్ట్ రాయా ఎట చేయాలా ఇటు కాదని చెప్పని వాళ్ళు తెప్పలు పడుతున్నారు. ఎట్టన్నా కానీ ఖాళీ చేయించాలా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభు మాత్రం భయంకరమైన కీడు వాళ్ళ మీద ప్రకటించాడు. కొరహు, దాతన్, అభిరామ్, ఎన్నె ఎంబ్రే వారి సమీప బంధువులకు సంభవించినటువంటి భయంకరమైన శిక్ష వాళ్ళకి దేవుడు అనుమతించాడు. 4 అన్నదమ్ములకి, వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలందరికీ, మనవ సంతానం కూడా, పసి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు ప్రభు నిర్ణయించిన శిక్షా విధి. ఆ శిక్షా వాళ్ళని చూడంగానే అదే గుర్తవుతుంది. లేనిపోయింది పెట్టుకున్నారు దేవుని. ఉత్త పుణ్యానికి దేవుని పని జరిగించవచ్చుగా. స్పీకర్ బాక్స్ పెట్టకుండా సౌండ్ బయటకు పోనీయకుండా పూర్తిగా ఆపేసారి అమ్మనే ప్రకటించాడు. ఇక తెల్లారితే ఆగిపోద్ది, నెక్స్ట్ వారం ఆగిపోద్ది అనుకోగానే ఆ రోజే ఆరాధనల ప్రవచనం ద్వారా మందిరాన్ని, సేవను, బోధను, సంఘాన్ని జడగొట్టే వాళ్ళకి కొరహు, దాతన్, అభిరామ్, ఎన్నె ఎంబ్రే అనే వాళ్ళకి పట్టిన వాళ్ళ సమీప బంధువులకు పట్టిన గతే పడుతుంది. దేవుడు ప్రకటిస్తున్న శాసనం ఇది. మార్చుకుంటే మారుద్ది, మార్చుకోకపోతే ఖచ్చితంగా అమలైద్ది. జాగ్రత్త, మీ ఇష్టం అని చెప్పాను. పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన ఆరాధనల ప్రవచనాలు చెప్పిస్తూ ఉన్నాడు ప్రభు. అనేకమైన బలమైన సన్నిధి. చూడటానికి ఎవరు ఉండరు, అమ్మ నేనే. కానీ అక్కడే దేవుని బలమైన సన్నిధి దిగి రావటం, ఆ చుట్టుపక్కల చూసి వద్దామంటే రావద్దు అంటాడే. నేను చెప్తా, రావద్దు, మీరు ఇళ్లలోనే ఉండండి. మోషే మీద ఉన్న ఆత్మ మీ మీద కూడా వచ్చినట్టు, వాళ్ళ మీద గుడారంలో ఉన్న వాళ్ళ మీదకి వచ్చినట్టు మీ మీద కూడా వచ్చుదిలే. ఆడుండి ఆరాధన చేయండి, రావద్దు. వాక్యం అన్నది కావాలంటే. అలా ఇంచుమించు 100 మంది దాకా ప్రభు కృపను బట్టి బలపడుతూ ఉన్నారు. ఈ మంచోళ్ళు చేసిన పనికి ఆ సౌండ్ కాంతి ఆగిపోయింది. ప్రభు చిత్తం ఎట్టో చేస్తాడు ఖచ్చితంగా. ఒకటేనమ్మా, ప్రభు పాదాలు పట్టుకొని గతాన్ని పక్కన పెట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఎలా వెలుగుమయమయ్యాయి, అది ఆయన కృప ద్వారా ఎలాగా జరిగిందన్నది మనం సమాజానికి, మన కుటుంబానికి, సంఘానికి, మన అనే వాళ్ళకు కూడా చూపించాలి. ఈరోజు నన్ను కదిలియాలన్నా, నా వాళ్ళు ఎవరైనా, మా అక్క మొన్న అంటుంది, అయ్యా చెల్లెల కూతురు మీద అడిజేస్తున్నారంటరా, నువ్వు రారా, నువ్వు ప్రార్థన చేస్తే దెబ్బకి ఆగిపోతాయరా, నువ్వు రా. అస్సలు నమ్మదు ఏసేని. పాస్టర్లు అంతా బోల్రా, అట్రా ఇట్రా అని తిట్టుద్ది. మరి నేనమ్మాయి, నువ్వు కూడా రా, నువ్వేం తేడా అయిందా. ఆంజనేయుడి దగ్గర పూజ చేస్తుంది, లేదంటే ఖాళీగా గుడికొచ్చుద్ది. సాయిబాబు గుడికి పోతుంది, ఏ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. వాడు చిలకలూరిపేటలో ఒకడు దొరికిండు, మీ అబ్బాయికి ఆ దోషం ఈ దోషం ఉందనగానే కింటాలు మినువులు అమావాస్య రోజు ఆ కాలంలో పోతా ఉంటుంది. ఆ డబ్బులు నాకు ఈఎంఐ సేవలో ఉపయోగపెడతానమ్మా, ఆ డబ్బులు నాకు ఇవ్వంటే, ఊరుకోరా, ఇదేదో నువ్వు చేసుకో నన్ను అంటున్నాను. నిన్న అంటుంది, అబ్బాయి నువ్వు ప్రార్థన చేస్తే ఆగిపోతారా. పర్లేదన్నమాట, దేవుడు తెలియపరిచింది నీకు కూడా, నువ్వు కూడా లైన్లో ఉన్నావు అని చెప్పి అనుకున్నాను. ఖచ్చితంగా మన వాళ్ళందరినీ కూడా ప్రభు పట్టుకొస్తాడు. అయితే పిలుపుని నతనేలు అడిగినట్టు మంచిదేదైనా వస్తుందంటే ఖచ్చితంగా వచ్చుద్ది. అది ఎలా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా, ఆయన ద్వారానే ఆ మంచి చూపించగలుగుతాడు లోకానికి. నజరేతు అనేది పాపానికి నిలయమైంది. ఆ పాపానికి నిలయమైన దాంట్లో నుంచే చివరికి ఆయన నజరేతు వాడు అనిపించుకున్నాడు, గలిలయుడు అనిపించుకున్నాడు, సమరయుడు అనిపించుకున్నాడు. సమరయులు పాపమే, గలిలయ ప్రాంతము విగ్రహారాధన సంబంధించింది భయంకరమైన ప్రాంతాలే. అయినా ప్రభు ఆన్లైన్లో కోరుకోవాలి. మంచిగా ఉన్న ప్రాంతాలు ఎక్కడ కూడా బెత్లెహేము అన్నాడు. బెత్లెహేములో ఎక్కువ ఉన్నాడు ఆయన. బెత్లెహేములో పొరపాటును కూడా ఎక్కువ ఉండాల. ఆయన ఎక్కువ తిరిగింది ఎక్కడంటే సమరయ, గలిలయ, కపెర్నహూము, అలాగనే నజరేతు. ఈ ప్రాంతాలన్నీ విగ్రహారాధన, భయంకరమైన శరీర పాపం చేత ఆ కోరికలు తీర్చుకునే పాప బంధకాలతో ఉన్న ప్రజల మధ్యలోకి ఆయన వెళ్ళాడు. మన ప్రభు కూడా మన జీవితాల్లో అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఉన్నప్పుడు, అది కొన్ని రకాలు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన దేవునికి వ్యతిరేకమైన దోషం, పాపం, దేవునికి వ్యతిరేకమైన చర్య.
అయితే ఆ పరిస్థితుల నుంచి ప్రభు రక్తంలో కడగబడి మనల్ని విడిపించాడు. ఈరోజు మనల్ని ప్రభు అనేది ఏంటంటే, నతనీయులు అనేటువంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పక్కనున్న వాళ్ళని అడగవచ్చు. ఆ వ్యక్తులు మంచి బాప్తిసం పొందారు కదా, మార్పు ఏమైనా వచ్చిందా, మార్పు వచ్చుద్దా అసలు అని చెప్పని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీక్షతో, 1 తిమోతి 4:7-8 వచనాల్లో ప్రభు అంటాడు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి సాధనలో నీకు నువ్వే దైవభక్తి సాధకం చేసుకో నీకు నువ్వే. ఎందుకంటే ఇహమందు పరమందు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. అది నీకు నువ్వే నడుము బిగించుకోవాలి. ఇప్పుడు నేను అప్పుడప్పుడు హొసన్న మందిరానికి వెళ్తాను, టౌన్ చర్చికి వెళ్తాను. టౌన్ చర్చిలో అక్కడ సంఘ పెద్దలు, కమిటీ మెంబర్లను ఉప్పర్ మీటింగ్ అంతా చేస్తూ ఉంటారు. నేను పోతే బలిపీఠం దగ్గర పోయి మోకాళ్ళ మీద నిలబడతా కొద్దిసేపు. ఆ నుంచి వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చొని మెలకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళు నాకు ఇల్లు చూస్తారు, బాయ్ ఇక్కడ ప్రార్థన చేసుకోకపోతే ఆడ పోయి చేసుకో మెలకుండా ఉంటారు. మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత బైబిల్ తీసి ఆడే ఏదో బైబిల్ దొరికితే ఆ బైబిల్ తీసి కొత్త నిబంధన పాత నిబంధన ఏదో ఒకటి దొరికితే కొన్ని అధ్యాయాలను చదువుతూ ఉంటారు. ఇట్లా అనుకొని బాగా చేతులు వాళ్ళు లోపల మనసంతా బిగబొట్టుకొని, అది మనం ఉప్పర్ మీటింగ్ చేస్తారు కానీ ఈడొచ్చి మధ్యలో వాక్యం చదువుతుండే, ఈడే కాకుండా ఇంకొకటి కూడా వస్తుండే, వాళ్ళు అమ్మటి చాలామంది అక్కడ చేరారు. అది ఇలా మధ్యలో మనం ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళు అప్పుడు పిసుక్కొని చస్తున్నారు. ఇంకొకటికి మన భక్తి కంటైనా కానీ అవతల వ్యక్తులు చైతన్యం రావాలి. పొద్దున్న నేను వాక్యం చదువుకుంటా ఉన్నాను ఆ మందిరంలో. చదువుతూ ఉంటే ఒక ఆయన వచ్చి బరబర మాట్లాడుతుండే. ఆ పక్కన ఉన్న ఆయన నుండి ఇటు రండి, నాకెళ్ళి చూసిన వాక్యం చదువుకుండా మెలకుండా సైలెంట్ అయిపోయి మాట్లాడేది కూడా ఆపేసి పక్కకి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ దేవుని సన్నిధిలో ఉంటే ఏం చేయాలన్నది అక్కడ నేను చూపిస్తున్నా ప్రభు కృపను బట్టి. అది వాళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే పిచ్చి మీటింగులు, రాజకీయాలు, లోక సంబంధమైన సేవకులు విమర్శించడాలు ఈ చేస్తున్నారు. ఇప్పుడు ఆడకు పోయి నేను కూర్చొని ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళు ఏం అనలేక ఏమి చేయలేక చచ్చినట్టు వాళ్ళు చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు వాళ్ళు కూడా చేయాలి. ఎక్స్ట్రాలు మాట్లాడటానికే కుదరదు, సేవకుడు అని తెలుసు. ఎట చేయాలరా ఇడుతా అన్నట్టుగా వాళ్ళు మెలకుని చూస్తూ ఉన్నారు. మనం వెళుతున్న సమాజంలో అయినా, ఇళ్లలో అయినా, కుటుంబంలో అయినా, సంఘంలో అయినా మొకాళ్ళ మీద మన మట్టుకు మనం, నేను పెరిగిన సంఘంలో నాకు ఎదురైన పరిస్థితి అది. నేను ప్రభు సన్నిధిలో ఎక్కువ గడపటం కానీ, ఆసక్తిగా పరిచయం చేసే విషయం కానీ, దేవునితో పెనుగులాడుతూ దేవుని పరిచయం చేసే విషయంలో కానీ, దైవజనుడితో నడిచే విషయంలో కానీ, అన్ని విషయాల్లో చురుకుగా మెలకు ముందుకుంటాను. దొరికిన ప్రతి పని చేయడానికి సిద్ధపడతాను. బాత్రూమ్ కడగడానికేం సిద్ధపడతాను, వంట చేయడానికేం చేస్తాను, వైరింగ్ చేస్తాను, సీలింగ్ చేస్తాను. దొరికిన ప్రతి పని, మోత కానీ ఏదో ఒకటి దొరికిన ప్రతి పని చేయడానికి సిద్ధపడతాను. అది ఒక్కొక్కరు షో చేసే ఉంటారు మంచివాళ్ళు, ఆ షో చేసేవాళ్ళకి అది నచ్చదు. ఎందుకంటే నేను చేస్తే వాడు చేయాలి చచ్చినట్టుగా. ఇంకా అందుకని చెప్పి నొచ్చుకొని ఇక తిరగబడుతూ సూటిపోటి మాటలతో పొడవటాలు చాలా చేసేవాళ్ళు. అని ఏం పట్టించుకోకుండా ఇదిలించుకొని మెలకుండా దేవుని వైపు చూస్తే వాళ్ళు ఆడే ఉన్నారు. నా ప్రభు కృప నాకు అధికంగా ఇచ్చాడు. అసలు నా బ్రతుకు వాళ్ళు కూడా ఊహించలేనంత ఉన్నతమైన కృప, అభిషేకం, తలాంతులు ఇచ్చి వాళ్ళు అరే వీడు మొన్నటిదాకా మనతో పాటు ఉండి ఏంది ఈ వాక్యం చెప్పటం, ఏంది ఈ సంగతి అని చెప్పని తల పట్టుకునే పరిస్థితి అర్థం కాక అంత గొప్పగా ప్రభు కృపనిచ్చి ఆశీర్వదించి అభిషేకించి ఈరోజు ఇలా సేవ జరిగిస్తూ ఉన్నాడు. చూడటానికి నా ముందు ఏముండదు, కానీ ప్రభు చేయించే సేవ గొప్పది, చాలా గొప్ప సేవ. ప్రభు కృపది. కారణం ఏంటంటే ఒకప్పుడు ప్రభువుకి ఇవ్వాల్సిన విలువ ఆ సమయము నేను ఇచ్చాను కాబట్టి ఆయనతో ఒకప్పుడు నా బ్రతుకు ఇది, నేను ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే బ్రతుకు కనుక సంఘంలో, నా ఇంట్లో, సమాజంలో కనపరిస్తే ఏం మారాడరా వీడు అంటారని నన్ను నేను కట్టడి చేసుకొని ప్రభు కృప చేత ఆయన సన్నిధిలో నిలబడితే ఈరోజు ఇలాగున్నా ఆయన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప మనందరికీ కూడా ప్రభు తన ఉచిత కృప చొప్పున అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాను, ప్రభువుని అడుగుదాం.
నజరేతులో నుంచి మంచిది ఏమైనా వచ్చునా అని అంటే పిలుపు అంటున్నాడు నతనేలుతో, వచ్చి చూడు, వచ్చిద్దో లేదో అన్నాడు. మనల్ని కూడా చాలామంది బాప్తిసం పొందారు కదా, దేవుని పని అంటున్నారు కదా, దేవుని సేవ అంటున్నారు కదా, ఆ వ్యక్తి మారాడా? ఆ వ్యక్తిలోంచి మార్పు అనేది వచ్చిందా అని ఎవరైనా ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పాలా, వచ్చి చూడు మార్పు వచ్చిందో లేదో అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చేలాగా మన ఆధ్యాత్మిక జీవితం పరిపక్వతలోకి రావాలి. ప్రభు ఈరోజు అంటున్నాడు, ఒకప్పుడు జీవితం నజరేతు లాంటిదే, అనేక రకాల శాపాలు పాపాలు మన మీద ఏలుబడి చేశాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాప సంబంధమైన బంధాలు. కానీ నా ప్రభు అటు బంధకాల నుంచి ఆయన రక్తంతో కడిగి మనల్ని విడిపించాడు. ఈరోజు ప్రభు మనల్ని ఇలాగ ఉంచాడు. అయితే ఇలాగ ఉండటం ప్రభు ఇష్టం కాదు, ఆయనకి ఇష్టం కాదు. ఇంకా మెరుగైన భక్తి ఆయన మనలో చూడాలని, మనలో నుంచి మన చుట్టూ ఉన్న వారికి కూడా చూపించాలని, మన చుట్టూ మనకు తెలియకుండా అనేకులు ప్రశ్నిస్తూ ఉండొచ్చు. పిలుపుని అడిగినట్టే నతనేలు పిలుపుని అడిగినట్లుగా మంచిదేమని వచ్చిద్దా అంటే మార్పేమని వచ్చిందా, మారే వాళ్ళ బ్రతుకులు అని చాలామంది మనల గురించి ప్రశ్నించవచ్చు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఇదిగో ఇతరులు నన్ను చూసినప్పుడు, ఇతరులు మా కుటుంబాన్ని మా కుటుంబీకులను చూసినప్పుడు, సంఘాన్ని సేవను చూసినప్పుడు, ఇదిగో తండ్రి నతనేలు పిలుపుని అడిగినట్టుగా మంచిదేమని వచ్చింది అన్నట్లుగా మార్పు ఏమని వచ్చిందంటే, వచ్చి చూడన్నప్పుడు, వచ్చి చూసినప్పుడు మార్పు కనపడాలి ప్రభువా. అయ్యా విప్లవాత్మకమైన మార్పు కనపడాలి, విప్లవాత్మకమైన ఆశీర్వాదం వారు చూడాలి ప్రభువా. అయ్యా విప్లవాత్మకమైన ఆత్మల సంపాదన చూడాలి ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి ప్రభువా. అయ్యా ఆధ్యాత్మిక పరిపక్వతలో కృపావరాలు కలిగి, ఆత్మఫలము కలిగి, ఆత్మఫలములోని సకల లక్షణములు కలిగి, అయా ఇదిగో తండ్రి నువ్వు నిర్ణయించిన పని చేయుటకే సామర్థ్యము, తలాంతులు, కృపావరములు, అయా దీర్ఘాయు సంపూర్ణ ఆరోగ్యము కలిగి నీ పని చేసి నిన్ను మహింపరచుటకు, నీ పని చేస్తున్నప్పుడు అనేకులు ఇదిగో దేవా వారు కూడా ప్రశ్నించాలయ్యా. ఇదిగో వాళ్ళ జీవితాలు ప్రభు విప్లవాత్మకంగా మార్చాడే, ఆశ్చర్యకరంగా మారాయని చెప్పని అనేకులు సాక్ష్యం ఇచ్చేలాగా ప్రభువా మా బ్రతుకులను మార్చండి అయ్యా, మా బ్రతుకులను మార్చండి అయ్యా. ఇంకనూ మార్పు జరగకుండా, మార్పు కలగకుండా ప్రభువా నా జీవితంలో, మా జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే, ఇంకా నీ చిత్తానికి వ్యతిరేకమైన బలహీనతలు ఉన్నట్లయితే ప్రభువా ఒప్పుకుంటున్నాం, క్షమించండి అయ్యా. అయ్యా 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 కనికరించండి ప్రభువా. నరమాత్రులం ప్రభువా, మేము బలహీనులమయ్యా, నీ కృప ద్వారానే బలవంతులం ప్రభువా. అయ్యా కృపానుగ్రహించండి ప్రభువా. నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీవే నీ చిత్త ప్రకారం నడిపించండి అయ్యా, నువ్వు అనుకున్నట్టుగా నీ కృప ద్వారా నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అనేకులు మమ్మల్ని చూసి మార్పు వచ్చిందా వీళ్ళలో, వాళ్ళు మందిరానికి వెళుతున్నారు కానీ బ్రతుకులే మారే అనే రకంగా ప్రశ్నలు ఉత్పన్నం కాకూడదయ్యా. ఇదిగో వాళ్ళు రక్షణ పొందారు, వారి బ్రతుకులు మారాయి, ప్రభు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, గొప్పగా వారి బ్రతుకులు విప్లవాత్మక మారాయని చెప్పని దేవా మా కుటుంబీకులు, మా సమాజంలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, అయా సేవకులందరూ కూడా సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా. ఆ రీతిగా మా బ్రతుకులను, కుటుంబాలను, సేవను, సంఘాలను, సంఘ బిడ్డలను, వారి బ్రతుకులను, కుటుంబాలను విప్లవాత్మకంగా మార్పులోకి తీసుకురండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని అయా కనికరించి సహాయం చేయమని, నీవు తోడుండి మమ్మల్ని నడిపించి అయా నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని మార్చమని, అయా మాలో నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏ చీకటులు ఉన్నా ప్రభువా మా హృదయాల్లో ఇదిగో చండి మా అంతరంగంలో అగ్నిని మండించండి ప్రభువా. ఆ చీకట్లన్నింటినీ మా దేహం నుంచి ఖాళీ చేయించండి ప్రభువా. నీ చిత్త ప్రకారం ఖాళీ చేయించండి ప్రభువా. అయా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, దైవత్వాన్ని మాలోకి తీసుకురండి ప్రభువా. అంతరంగంలో క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను తీసుకురండి ప్రభువా. బాటంగా కూడా అది కనబడాలి ప్రభు యేసు నామములో. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా.
అయా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని ఆశీర్వదించండి. కడుపును పుట్టిన బిడ్డలను ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, దేవ ప్రయత్నాలన్నీ ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, వారు చదువుతుండగా వారి విషయంలో కృప అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కుమార్తె అయ్యా ఇదిగో కష్టపడుతుండగా ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభా. నీవు తోడై ఉండండి ప్రభా. నీ కృపా కార్యంలో జరిగించమని పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఆదరణ, నెమ్మది, సహాయ, సమాధానము కలిగి నీ కృపలో కృప వెంబడి కృప పొంది అంతకంతకు వర్ధిల్లి నీ కృపలో దేవా నీ కృప మహదైశ్వర్యం అనుభవించినట్లుగా ఆశీర్వదించమని, నీ గొప్ప కార్యాలు జరిగించిన మాత్రమే మహిమ పొందమని. ఏ అనారోగ్య సమస్యలున్న ఏ సునాములు స్వస్థత ఇప్పుడే కలుగును గాక. ఏ చీకటి అంధకార శక్తులు, మంత్ర ప్రయోగాలున్న ఏ సునాములు వాటి ప్రభావం నుంచి ఏ సునాములు ఇప్పుడే సంపూర్ణంగా విడుదల కలుగును గాక. దేవా నీవే సర్వోన్నతను శక్తిగా బిడలను కమ్మండు తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించు. నీ ఆత్మ ద్వారానే సమస్త కార్యములు చక్కబరుచును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ లేఖనం ప్రకారం నీ కృపాహస్తాలకు బిడ్డలను అప్పజెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్న వారికి, అలాగనే వినబోతున్న వారికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు కృపలో మనల్ని అందరినీ వర్ధిల్ల చేసి నజరేతులో నుంచి మంచిదేమైనా వచ్చునంటే అవును, ఆయన యేసయ్య కృప ద్వారా వచ్చునని మన బంధువులకు, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి, సేవకులకు, సమస్తానికి చూపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదక మంత్ర ప్రయోగాలని వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్.